సీరియస్ లిటరేచరే చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ డిక్షనరీ మేకింగ్ ఈజ్ ఏ యూస్ఫుల్ డ్రడ్జరీ అన్నాడు. ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి వెళ్తే ఆ వ్యక్తి ఒక పిచ్చాసుపత్రిలో ఒక రోగి. ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి ముందు మీరెవరో రామోజీరావు గారికి తెలియదు. వ్యవస్థాపకులు రామోజీరావు గారికి ఒక కోరిక ఎలా కలిగిందో మనకు తెలియదు. ఆయనకు ఒక కోరిక ఉంది. ఇక ఈనాడు పత్రికలో వాడిన పదాలని కూడా వాళ్ళు సేకరించి 1,28,000 పదాలని ఒక చిట్టాగా రూపొందించి దాన్ని పక్కన పెట్టారు. రంగనాయకులు గారికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, మీరు ఎలా ఎలిజిబుల్? వైద్య పదాలు ఎన్నుకొని వాటిని ఇంగ్లీష్లో ఎలా, నేను దాదాపుగా 4-5 ఏళ్ళు కష్టపడి ఒక నిఘంటు అచ్చు వేశాను. అంటే చైర్మన్ గారు అప్పటికే నా బయోడేటా అంతా చూసి వివరంగా చైర్మన్ గారే టిక్ పెట్టున్నారు. ఇంకా నిఘంటు ఒకటి మిగిలింది. నా జీవితంలో ఆఖరి ప్రయత్నం ఇదే. తెలుగు ప్రజలకు నేను ఇచ్చే బహుమతి కూడా ఇదే. మొత్తం 6 బుక్స్, ఒక్కొక్కటి 1000 పేజీలు. ఇవి అమ్మకానికి ఉన్నాయండి. ఈ నిఘంటువులు పూర్తి చేసి అయ్యే బాధ్యత మీరు తీసుకోవాలి, పూర్తి చేసే బాధ్యత మీదే అని అన్నారు. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? వార్త చదివిన తర్వాత ఆ వార్తలో అర్థం కాని పదాలు ఉంటాయి, కానీ మనం ఆ పదాలకు అర్థం చూద్దామని ఎవరు అనుకోరు. ఎందుకంటే రామోజీ గారికి నిఘంటు అంటే ప్రాణం. ఇప్పుడు ప్రామాణికం అనుకున్నప్పుడు మీకు తెలుగు భాషలో దాదాపు 60% సంస్కృత పదాలు ఉంటాయి. ఆ అచ్చతెలుగు పదాలన్నీ సేకరించి మేము ఇందులో చేర్చాం. ఉన్న వాటిని రిజిస్టర్ చేసేవాడే. కాబట్టి తెలుగు నిఘంటు వాళ్ళకి పెద్దగా అవసరం లేదు. ఇది భవిష్యత్తులో సంభవించే పెద్ద ప్రమాదాన్ని సూచిస్తోంది. మీరు సొంతంగా ఏమైనా రాయాలి అనుకుంటున్నారా? మీరు ఎస్పెరాంటో మీదే బుక్ రాశారంటే ఇట్స్ ఏ గ్రేట్ వర్క్ కదండి. తెలుగులోను, ఇంగ్లీష్లోను, ఎస్పెరాంటోలో 3 భాషల్లో దాదాపు ఇప్పటికీ 26 పుస్తకాలని రచించి ప్రచురించాను. కొన్ని సినిమాలకు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. రామోజీరావు గారు నాకు ఒక ప్రాజెక్ట్, మంచి సినిమా కథలన్నీ వార్తాపత్రికల నుంచే వస్తాయని ఆయన నమ్మకం. అందువల్ల రామోజీ గారు నాకు ఒక ప్రాజెక్ట్ అప్పు ఇచ్చారు. అదేంటంటే ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూసి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్ని సేకరించి సినిమా కథ చేయడానికి చేయండి అని. ఇన్స్టిట్యూషన్సే కొనుక్కోవాలి, ఎన్జిఓలో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కొనుక్కోవాలి. వాటికి ఏమైనా అవైలబుల్గా ఉండే అవకాశం ఉందా? వీటి ప్రైస్ ఎంత అనేది తెలియదు. నిజానికి నిఘంటువులకి ఓ ధర అంటూ నిర్ణయించలేదు. దాని మీద ధర కూడా లేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆధ్వర్యంలో ఈ పని చేశారు. అంటే మా పని పూర్తి చేసాం, ఈ తర్వాత పని వాళ్ళది. దాని ధర ఎంత, ఎట్లా అమ్మారనేది వాళ్ళ ఇష్టం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తెలుగు అధికార భాషా సంఘం ఏర్పాటు చేసిందంటే దానికి మీ సర్వీసెస్ ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? గతంలో ఈ అమరావతి రాజధాని కమిటీలో పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2-3 ఏళ్ళు పనిచేశాను. కానీ నేను ఈ పని చేస్తానని నేను ముందుకెళ్లే స్వభావం నాకు లేదు. ఈరోజు చాలా మంచి రోజు. ఒక అరుదైన పర్సనాలిటీని మనం ఆయన గురించి తెలుసుకోబోతున్నాం, ఆయనతో మాట్లాడబోతున్నాం. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన పొత్తూరు రంగనాయకులు గారు. తిరుపతిలో ఆయుర్వేదిక్ ప్రొఫెసర్గా 30 సంవత్సరాలు పనిచేశారు. అలాగే ఆయనకి ఇతర భాషల మీద, ఇతర శాస్త్రాల మీద గట్టిగా అధ్యయనం ఉన్న వ్యక్తి. ఈరోజు ఆయన ఎందుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తున్నామంటే, రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు తలపెట్టిన ఒక పెద్ద తెలుగు డిక్షనరీలు వేయాలి, తెలుగు టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలు వేయాలనే ప్రాజెక్టుకి ఆయన సారథ్యం వహించారు. ఆయన నాయకత్వంలో 7 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత 6,126 పేజీల 6 వాల్యూమ్ల డిక్షనరీ బయటకు తెచ్చారు. ఇది చాలా మాన్యుమెంటల్ వర్క్. దానికి ఆయన నాయకత్వం వహించారు. ఆయన గురించి మనం తెలుసుకుందాం, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు సీరియస్ లిటరేచరే చదివేవాళ్ళు తక్కువ ఉన్నారు. అవును. డిక్షనరీలు చూసేవాళ్ళు ఇంకా తగ్గారు. అవును. మీలాగా మాలాగా 65 ఏళ్ళు దాటిన తరం ఏమన్నా వాటితో అవుతుందేమో. ఇవి తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? తెలుగు నిఘంటువులు ఆధునిక తెలుగు భాష ఆవిర్భావం నుంచి ఉన్నాయి. అంటే 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం నుంచి నిఘంటువుల ఆగమనం ప్రారంభమైంది. ఆ రోజుల్లోనే నిఘంటువుల అవసరం ప్రతి భాషకి ఉంటుంది. అన్ని భాషల్లోనూ ఎన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలని అకారాది క్రమంలో కూర్చాలి అనే ఆసక్తి పండితులకు ఉంటుంది. కానీ నిఘంటువుల యొక్క చరిత్ర భారతదేశంలో చాలా ప్రాచీనం. ఎందుకంటే
1000 సంవత్సరాల క్రితమే నిఘంటువులు మన దేశంలో కూర్చారు. ఉదాహరణకు నేను ఆయుర్వేద వైద్యుడిని కాబట్టి ఇప్పుడు ధన్వంతరి నిఘంటువు, కయ్యదేవ నిఘంటువు, శాలిగ్రామ నిఘంటువు అని ఆ రకరకాల నిఘంటువులు ఆయుర్వేద శాస్త్రంలో ఉండేవి. ఆ నిఘంటువులన్నీ కూడా కేవలం ఒక మొక్కల పేర్లు, వ్యాధుల పేర్లు, వ్యాధి లక్షణాల పేర్లు, ఔషధాల పేర్లు ఇవి గుర్తుంచుకోవటానికి శ్లోక రూపంలో రాసిన నిఘంటువులు అవన్నీ. ఓకే. కథం, కథకం, శ్లక్ష్ణం, నేత్ర వికారజిత్, భేదనీయం అని ఈ విధంగా శ్లోకం రాస్తే, అంటే ఈ చిల్లగింజ చెట్టు దాన్ని కథకం అంటారు. ఆ చిల్లగింజ చెట్టుకు ఎన్ని పేర్లు ఉన్నాయి, అదేం పనిచేస్తుంది, ఏ వ్యాధుల్లో పనిచేస్తుంది అని ఈ విధంగా నిఘంటువులు ఆ విధంగా రాసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో మనకు కాగితము, పెన్నులు ఇవన్నీ రైటింగ్ మెటీరియల్ చాలా తక్కువగా దొరికేది. ఓకే. అందువల్ల ఎక్కువగా మనం మెదడు జ్ఞాపక శక్తి మీదనే ఆ రోజుల్లో ఆధారపడ్డారు. వినడం, చదువుకోవడం ఆ రోజుల్లో వినడమే, అందుకని అవి తెలుసుకోవడం. శృతం అంటే విని అధ్యయనం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కువగా చదివి అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి ఆ రోజుల్లో నిఘంటువులు కూర్చారు మన దేశంలో. కానీ ఈ ఆధునిక నిఘంటువులు అనేటివి మనకు అకారాది క్రమంలో ప్రారంభమైంది, ఐరోపాలోనే మొదలైంది. ఇప్పుడు శామ్యూల్ జాన్సన్ అనే వ్యక్తి ఇంగ్లాండ్లో ఆ రోజుల్లో అకారాది క్రమంలో ఆంగ్ల భాషలో ఎన్ని పదాలు ఉన్నాయి వాటిని ఒక చోట చేర్చి వాటి అర్థాలు ఇవ్వాలి అనే ప్రయత్నం చేసి శామ్యూల్ జాన్సన్ ఒక మాట అన్నాడు, ఈ డిక్షనరీ మేకింగ్ ఈజ్ ఏ యూస్ఫుల్ డ్రడ్జరీ అన్నాడు. అంటే ఇది చాలా ఉపయోగకరమైన గాడిద పని, ఇది చాకిరీ, ఇదంతా ఇది పెద్ద చాకిరీ పని, కానీ ఇది చాలా ఉపయోగం సమాజానికి అని అన్నాడు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు నిఘంటువుని చేసి నిఘంటువు తయారు చేసినప్పుడు 19వ శతాబ్దంలో వాళ్ళు ఒక ప్రొఫెసర్ని నియమించుకుని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిఘంటువు కార్యక్రమం బాగా సాగింది. ఇంగ్లీష్లో సిమెన్ వించెస్టర్ అనే ఒక రచయిత ప్రొఫెసర్ అండ్ ది మ్యాడ్ మ్యాన్ అనే ఒక పుస్తకం రాశారు. అందులో చాలా ఆసక్తికరంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ డిక్షనరీ తయారయ్యేటప్పుడు వాళ్ళు ఉత్తరాల ద్వారా ఇతరులకి ఉత్తరాలు రాయడం, అక్కడి నుంచి పదాలు సేకరించడం, కూర్చడం, అకారాధనంలో పెట్టడం ఇదంతా చేసేవాళ్ళు. చేసే క్రమంలో ఒక వ్యక్తి నుంచి ఎక్కువగా ఉత్తరాలు వచ్చేటి వాళ్ళకి. చివరికి నిఘంటువు పూర్తి అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి వెళ్తే ఆ వ్యక్తి ఒక పిచ్చాసుపత్రిలో ఒక రోగి నిజానికి. అందుకని ఆ ఘటనని చాలా ఆసక్తికరంగా సిమెన్ వించెస్టర్ రాశారు. అంటే నిఘంటువు అంటే ఏమిటి, ఆ నిఘంటువులో పదాలు ఎలా ఉండాలి అనేది ఐరోపాలో ప్రారంభమైన, అది తర్వాత భారతదేశానికి, మన దేశానికి కూడా వచ్చింది, మన భాషకు కూడా వచ్చింది. తెలుగులో కూడా జయంతి రామయ్య పంతులు వాళ్ళు సూర్యనారాయణ నిఘంటువు కూర్చడానికి ప్రేరణ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఆ విషయాన్ని జయంతి రామయ్య పంతులు గారు ఆ రోజుల్లో చెప్పారు. వాళ్ళు కూడా 1935 నుంచి ప్రారంభమైన పని 60 దాకా 30 ఏళ్ల పాటు సాగింది ఆ సూర్యనారాయణ నిఘంటువు. ఆ పిఠాపురం జమీందారు సూర్యరావు ప్రోద్బలంతో, ఆయన ఆర్థిక సహకారంతో ఈ పెద్ద నిఘంటువును చేశారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో వ్యుత్పత్తి కోసం తయారు చేశారు. దానికి తుమాటి దోణప్ప గారు మొట్టమొదటి అతని హస్తం ఉంది అందులో. ఆయన 8-10 ఏళ్ళు పనిచేశారు. తర్వాత లకంసాని చక్రధర్రావు గారు ఆ బృందం దాని మీద పనిచేసింది. కాబట్టి తెలుగులో బృహన్ నిఘంటువులు అంటే చెప్పుకోవడానికి సూర్యనారాయణ నిఘంటువు ఉత్పత్తి కోసం, తర్వాత శబ్దరత్నాకరం, తర్వాత ఆంధ్రదీపిక, ఇట్లా కొన్ని నిఘంటువు, తర్వాత తెలుగు అకాడమీ అచ్చు వేసిన తెలుగు నిఘంటువు, ఈ విధంగా ఒక 5-6 నిఘంటువుల దాకా ఉన్నాయి. కాకపోతే 50 ఏళ్ల క్రితం వచ్చినాయి అవన్నీ, 50 ఏళ్లకు అంతకంటే పైన వచ్చినాయి. ఈ గత 50 ఏళ్ళుగా అంటే 75 తర్వాత ఈ 2020 దాకా ఈ 45-50 ఏళ్ళుగా నిఘంటువు అంటూ రాలేదు. అందువల్ల రామోజీ గారికి, అంటే ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు గారికి ఒక కోరిక ఎలా కలిగిందో మనకు తెలియదు. ఆయనకు ఒక కోరిక ఉంది. సూర్యనారాయణ నిఘంటువు పిఠాపురం జమీందారు తన పేరుతో అంత బృహన్ నిఘంటువు తయారు చేయించుకున్నారు, నా పేరుతో ఎందుకు నిఘంటువు ఉండకూడదని ఆయన అనుకున్నారేమో మరి. అనుకుని ఆయన గత 2 దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నిఘంటువు పని రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలాసార్లు ప్రారంభమైంది. కానీ వాళ్ళు ప్రధానంగా ఇంగ్లీషు తెలుగు నిఘంటువునే చేయడం మొదలుపెట్టారు. నాకు తెలిసి 2008 నుంచే వాళ్ళు ఇంగ్లీషు తెలుగు నిఘంటువు మీద పనిచేస్తున్నారు. ఓకే. ఇక ఈనాడు పత్రికలో వాడిన పదాలన్నీ కూడా వాళ్ళు సేకరించి 1,28,000 పదాలని ఒక చిట్టాగా రూపొందించి దాన్ని పక్కన పెట్టారు. ఈనాడులో మహామహులు పనిచేశారు తెలుగు పండితులు చాలామంది. బోధరాజు గారు కానీ, చలసాని గారు కానీ, రాంభట్ల గారు కానీ చాలామంది పనిచేశారు. అప్పుడే రామోజీరావు గారు వాళ్ళతో ఈ నిఘంటువు గురించి మాట్లాడినట్టు తెలిసింది. అప్పుడు ఎందుకో పని మొదలు కాలేదు తెలుగు నిఘంటువు. ఇంగ్లీషు తెలుగు నిఘంటువు పనే కొంతవరకు సాగింది. ఎందుకో అనేక కారణాల వల్ల అది ఆగిపోయింది.
ఆ కారణాలు ఏమిటో నేనేం తెలుసుకోదలుచుకోవాలి. 2018లో మళ్ళీ నన్ను ఆహ్వానించినప్పుడు అంతకుముందు 10 ఏళ్ళు జరిగిన పని మళ్ళీ తిరిగి మేము పునః ప్రారంభించినప్పుడు ఆ 10 ఏళ్ళలో ఎందుకు ఆగిపోయింది అనేది అంటే సాంకేతికంగా చూశాను. సాంకేతికంగా వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని వాడకపోవడం, కంప్యూటర్ సిస్టంలో దానికి ఇప్పుడు డిక్షనరీ రైటింగ్ సాఫ్ట్వేర్ అంటాం. ఆధునిక కాలంలో కంప్యూటర్ ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ లేకుండా డిక్షనరీని మనం తయారు చేయలేం. ఎందుకంటే ఇప్పుడు నిఘంటు అంటేనే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. కేవలం పుస్తకం మాత్రమే కాదు, ఆన్లైన్లో కూడా నిఘంటు ఉండాలి. ఆన్లైన్లో ఉండాలంటే మనం దానికి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తయారు చేసుకోవాలి. అది చేసుకోలేదని నాకు అనిపించింది అప్పట్లో. ఓకే. అందువల్ల నాకు ఆ సారథ్యం నాకు అప్పగించిన తర్వాత నేను ముందు ప్రతిపాదన అదే పెట్టాను, ఈ నిఘంటు సాఫ్ట్వేర్ తయారు చేసుకుందామని. దానికంటే ముందుగా ఉన్న సాఫ్ట్వేర్లు ఏది బాగుంది అని కూడా నేను పరిశీలించాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ, పెద్ద పెద్ద ర్యాండమ్ హౌస్ డిక్షనరీ కానీ, కలిన్స్ డిక్షనరీ, వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్లు వాడతారు. వాళ్ళు ఎక్కువగా టీలెక్స్ అనే సాఫ్ట్వేర్ వాడతారు. అది చాలా ఖరీదైన వ్యవహారం టీలెక్స్ సాఫ్ట్వేర్ అనేది. తర్వాత ఇంకా వేరే లెక్స్ సాఫ్ట్వేర్ అనేది కూడా ఒకటి ఉంది, ఫ్లెక్స్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. కానీ ఈ సాఫ్ట్వేర్లను నేను పరిశీలించాను ఏది బాగుంటుందని. తర్వాత కలిన్స్ డిక్షనరీ వాళ్ళతో నేను సంప్రదించాను. ఇంగ్లాండ్లో, లండన్లో ఉన్న వాళ్ళకి ఉత్తరం రాశాను. కలిన్స్ డిక్షనరీ, మేము ఇట్లా పెద్ద ఇంగ్లీషు తెలుగు నిఘంటు చేయాలనుకుంటున్నాం, మీ సహకారం ఇస్తే మీ సాఫ్ట్వేర్ ఏమన్నా ఇవ్వగలరా, దానికి మా వంతుగా మేము తెలుగు భాషను దానికి చేరుస్తామని చెప్పాం. వాళ్ళు ప్రతిపాదన చేశారు, దాంట్లో మనం చేద్దాము, తెలుగును కూడా అందులో కలుపుతాము, మీరు పనిచేయండి, సాఫ్ట్వేర్ మాదే అన్నారు. వారిచ్చిన జవాబుని నేను చైర్మన్ గారికి చూపిస్తే వాళ్ళతో మనకేం పని, మనమే సొంతంగా చేసుకుందాం, సాఫ్ట్వేర్ మనం చేయలేమా, మనకేం వనరులు తక్కువ లేవు కదా, మనమే చేసుకుందాం అన్నారు. అందువల్ల ఈ సాఫ్ట్వేర్ని మనమే హైదరాబాద్లోనే రూపొందించి పని ప్రారంభించాం. ఓకే. పని ప్రారంభించడం అంటే నిఘంటు పని వేరు పూర్తి. ఆ నిఘంటు పని తెలుగులో ఎందుకు చేయాలనేది ఒకటి, ఎలా చేయాలనేది ఒకటి. మీరన్న ఎందుకు చేశారు అనేది ఎందుకంటే ఆధునిక నిఘంటు తెలుగులో ఇప్పటిదాకా లేదు కాబట్టి, అంటే గత కాలంలో వచ్చిన నిఘంటువులన్నీ ఆ కాలానికి సరిపోయేట్టుగా ఉన్నాయి. ఈ కాలంలో ప్రబంధాలు చదివి మీరు అన్నట్టుగా నిఘంటువులు అవసరమై నిఘంటువులు చూసుకునే జనాభా తగ్గిపోయింది బాగా. ఈ కాలంలో విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నారు, దానికి ఉపయోగపడే నిఘంటు ఉండాలి. కాబట్టి ఈ కారణాల వల్ల, పైగా రామోజీ గారికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నిఘంటు అంటే ఏమిటని. ఆ అభిప్రాయాలని గౌరవిస్తూ ఆయన ఈ పద్ధతిలో నిఘంటు ఉండాలా అనుకున్నారు కాబట్టి ఆ నిఘంటువును అందుకు చేశాం. ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి ముందు మీరెవరో రామోజీరావు గారికి తెలియదు, రామోజీరావు ఎవరో మీకు తెలియదు. ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత విలువైనది, ఇంత మాన్యుమెంటల్ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి లేదా సారథ్యం వహించడానికి రంగనాయకులు గారికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, మీరు ఎలా ఎలిజిబుల్, అది చెప్పండి. అంటే ఈ రామోజీ నిఘంటువు ప్రణాళిక ప్రారంభానికి ముందు వాళ్ళు తెలుగు వెలుగు పత్రికలో ఒక ప్రకటన అచ్చు వేశారు. తెలుగు నిఘంటువు అచ్చు వేయడానికి లేదా కూర్చడానికి నిపుణులు సహకారం అవసరం, మాకు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు సంప్రదించండి అన్నారు. ఆ ప్రకటన నేనైతే చూడలేదు, మా స్నేహితులు కొంతమంది చూసి, నేను అప్పటికే నిఘంటు శాస్త్రంలో కొంత అనుభవం సంపాదించాను. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఎస్పెరాంటో అనే ఒక ప్రపంచ భాష నేర్చుకున్నాను. ఆ భాష వల్ల నేను ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక విశ్వవిద్యాలయాల్లో నేను ఆయుర్వేదం మీద ఉపన్యాసాలు ఇవ్వడము చేసేవాడిని. ఆ భాషకు భారత్లో కూడా, మన దేశంలో కూడా ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఒక నిఘంటు తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక లెర్నింగ్ బుక్ ఒకటి, లెట్స్ లెర్న్ ఎస్పెరాంటో అనే ఒక పుస్తకాన్ని, ఎస్పెరాంటో ఎలా నేర్చుకోవాలా అనే ఒక పుస్తకాన్ని, దానికి అనుబంధంగా ఒక నిఘంటువుని, రెండు నేను ఆ రోజుల్లోనే 30 ఏళ్ళ క్రితమే రెండు అచ్చు వేశాను. ఈ రోజున అవి అమెజాన్లో, గూగుల్ బుక్స్లో దొరుకుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా అమ్ముడుపోతున్నాయి పుస్తకాలు. నాకు ఆ విధంగా నిఘంటువుని అచ్చు వేయడం అనేది మొట్టమొదట అక్కడ జరిగింది. తర్వాత నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆయుర్వేదం చదువుకునేవాడిని. విద్యార్థి దశలో ఆయుర్వేద విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయుర్వేద కళాశాలల్లో అంతా మీకు తెలుసు, ఆయుర్వేదం అంతా సంస్కృతంలో ఉంటుంది. ఆ సంస్కృతంలో శ్లోకాలు చెప్తారు, దానికి అర్థం ఆచార్యుడు చెప్తాడు క్లాస్ రూమ్లో, అది మేము రాసుకుంటాం. తర్వాత మాకు ఏదైనా సందేహం వస్తే మళ్ళీ మేము ప్రొఫెసర్నే అడగాలి, అంతే తప్ప పుస్తకాలు, డిక్షనరీ, ఆయుర్వేద డిక్షనరీ అంటూ అందుబాటులో లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కఫం గురించి చెప్తూ స్నిగ్ధ సీతో గురుర్ మధ్య శ్లక్ష్ణ మృత్సన స్థిర కఫ అని ఉంటుంది ఆ ఫ్రేజు. అందులో శ్లక్ష్ణ అంటే ఏమిటి, మృత్స్న అంటే ఏమిటి, స్థిర అంటే ఏమిటి, ఇట్లా ఒక్కొక్క పదానికి గురించి అర్థాలు మేము రాసుకోవాలి పుస్తకంలో. ఏదైనా మనం రాసుకోలేదు అంటే వెంటనే అర్థం కాదు, మళ్ళీ గురువుని అడగాలి, పుస్తకాలు ఉండేటివి కాదు.
నాకు అప్పుడు ఆయుర్వేదం చదివే రోజుల్లోనే సందేహం వచ్చింది, ఎందుకు ఆయుర్వేద డిక్షనరీ లేదే అని. చాలామందిని అడిగాను, డిక్షనరీ ఎందుకు చెప్తే వింటున్నావు కదా, రాసుకుంటున్నావు కదా, ఇంకెందుకు డిక్షనరీ అనేవాళ్ళు మా ప్రొఫెసర్లు. కానీ నాకు ఆ ప్రశ్న అట్లాగే ఉండిపోయింది. ఆయుర్వేదం కోర్సు పూర్తి చేసి నేను మళ్ళీ ఆయుర్వేద లెక్చరర్ అయ్యాను. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో నేను ఆయుర్వేద లెక్చరర్గా చేరాను. ఇప్పటికీ 35 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం చేరిన తర్వాత అక్కడ నేను విద్యార్థులకు తిరిగి బోధించాలి. అప్పుడు నాకు తెలిసింది నిఘంటు యొక్క అవసరం తెలిసింది. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఏం చేశారంటే ఆయుర్వేదాన్ని తెలుగులో చెప్పొద్దండి, ఇంగ్లీష్లో చెప్పండి అన్నారు. ఓకే, అదొక పిచ్చి ఆలోచన. ఇంగ్లీష్లో చదువుకోవాలి ఏదైనా సరే అనేది. వాళ్ళు ఎప్పుడైతే ఇంగ్లీష్లో చెప్పమన్నారో, ఆయుర్వేదాన్ని సంస్కృతం తెలుగులో చెప్పడమే కష్టము, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఏ పదానికి సరిపోతుంది ఇంగ్లీష్లో అనేది చాలా పెద్ద ప్రశ్న. అప్పుడు చాలామంది నేనేం చేశానంటే ఇతర దేశాల్లో ఇప్పుడు బ్రిటిష్ స్కాలర్స్ చాలామంది ఆయుర్వేదాన్ని చదివి సంస్కృతం నేర్చుకుని ఆయుర్వేద చరిత్ర చదివడం వాళ్ళు చాలామంది ఉన్నారు. కెనెత్ జిస్క్ అని, డొమినిక్ విజాస్తిక్ అని, ఇట్లా చాలామంది సంస్కృత పండితులు, ఇతర దేశాల్లో ఉన్న పండితులు వాళ్ళు ఆయుర్వేదం గురించి కానీ లేదా భారతీయ దర్శనాల గురించి ఇంగ్లీష్లో ఎలా రాశారో నేను పరిశీలించాను 2-3 ఏళ్ళు. పరిశీలించి ఆ పదాలను వాళ్ళు ఎట్లా వాడారో చూశాను. చూసి ఆయుర్వేదంలో ఒక 5,000 పదాలను, సంస్కృత పదాలని, వైద్య పదాలను ఎన్నుకున్నాను. వైద్య పదాలను ఎన్నుకొని వాటిని ఇంగ్లీష్లో ఎలా నేను దాదాపుగా 4-5 ఏళ్ళు కష్టపడి ఒక నిఘంటు అచ్చు వేశాను, ఆయుర్వేద మెడికల్ డిక్షనరీ అని. అది కూడా ఈరోజున అమెజాన్లో దొరుకుతుంది ప్రపంచవ్యాప్తంగా. చాలా విశ్వవిద్యాలయాల్లో నేను రాసిన డిక్షనరీ వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, చాలా సిటేషన్స్ ఉన్నాయి దాని మీద. ఈ నిఘంటు రాసిన తర్వాత నేను ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్లో ఒక ఫొనెటిక్స్ ప్రొఫెసర్ జాన్ వెల్స్ని కలిశాను. ఆయన ఎస్పరాంటిస్ట్. నాకు ఎస్పరాంటో వచ్చు కనుక ఆయన కలవడం సులభమైంది, లేకపోతే ఆయన కలవడం చాలా కష్టం. కలిసి నా నిఘంటు ఇచ్చాను, ఎస్పరాంటో ఇంగ్లీష్ ఎస్పరాంటో డిక్షనరీ ఇచ్చి, నా లర్నింగ్ బుక్ 2 ఇచ్చి ఆయన పరిశీలించమని చెప్పాను. ఆయన వాటిని పరిశీలించి కూర్చోమన్నారు, ఇంటికి రమ్మన్నారు. ఆయన ఇంటికి వెళ్ళాను, చాలాసేపు కూర్చున్నారు, పరిశీలించారు. నిఘంటు శాస్త్రం అది ఒక ప్రత్యేకమైన శాస్త్రం. ఇది నిఘంటు శాస్త్రం అనేది లెక్సికాలజీ అంటారు దాన్ని. లెక్సికాలజీ ప్రిన్సిపల్స్ నువ్వు అధ్యయనం చేయాలి. ఈ నిఘంటు బాగుంది, సరిపోతుంది ప్రాక్టికల్గా, కానీ నువ్వు లెక్సికాలజిస్ట్గా రాణించగలరు, నాకు నమ్మకం ఉంది. మీరు ఇండియా నుంచి వచ్చారు, మీకు సంస్కృతం వచ్చు, లెక్సికాలజీ చదవండి, ఈ పుస్తకాలు చదవండి, బాగుంటుంది మీకు. నేను అప్పుడు చాలా చిన్న వయసు, నాది 25 ఏళ్ళ వయసు అప్పుడు. ఆయనేమో అప్పటికే 60 ఏళ్ళ పెద్ద పేరుగాంచిన ప్రొఫెసర్. ఆయన ఫొనెటిక్స్లో చాలా వరల్డ్ అథారిటీ, ఆయన ఇంగ్లీష్ ఫొనెటిక్స్లో. ఆయన ప్రోత్సాహంతో నేను మళ్ళీ లెక్సికాలజీ అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఓకే, తర్వాత ఇవన్నీ ఈ ఎస్పరాంటో డిక్షనరీ, ఇంగ్లీష్ ఎస్పరాంటో డిక్షనరీ, ఆయుర్వేద మెడికల్ డిక్షనరీ నేను లెక్చరర్ అయిన తర్వాత పబ్లిష్ చేసింది, ఇవన్నీ చూసి ఈ ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి మా మిత్రులు నాకు చెప్పారు, నీకు డిక్షనరీ లెక్సికాలజీ మేకింగ్ మీద ఆసక్తి ఉంది కదా, నువ్వు రామోజీ ఫౌండేషన్ వాళ్ళు ఏదో ప్రకటన ఇచ్చారు, రామోజీ నిఘంటు తయారు చేయాలట, వెళ్ళగలవా అంటే, అప్పుడు ఇంకా నేను పదవీ విరమణ పొందడానికి ఇంకో సంవత్సరం సమయం ఉంది. అందువల్ల నేను ఉత్తరం రాశాను, నాకు ఆసక్తి ఉంది అని. వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు, ముఖాముఖి చేశారు. చేసిన తర్వాత నా ఆసక్తిని అది కనుక్కొని వాళ్ళు నాకు ముఖాముఖిలో ఇంటర్వ్యూలోనే చెప్పారు, మీరే నడపాలి కార్యక్రమాన్ని అన్నారు. నేనేమన్నానంటే, నేను అవంతా నడపనండి, నేను కేవలం వైద్య పదాలు మాత్రం చూస్తాను, మిగతావన్నీ ఇంకెవరైనా చూసుకోండి, మీ దగ్గర పండితులు చాలామంది ఉన్నారు అని చెప్పాను. ఓకే, చెప్తే లేదంటే మీరు మొత్తం చూసే బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, చైర్మన్ గారు అప్పటికే నా బయోడేటా అంతా చూసి వివరంగా చైర్మన్ గారే టిక్ పెట్టున్నారు, ఈయనకి ఇవ్వండి అని. తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత చైర్మన్ గారితో దాదాపు చాలా ఎక్కువగా కలవడం. చైర్మన్ గారికి చాలా ఆసక్తి నిఘంటువు మీద. ఆయన ఒక మాట అనేవాళ్ళు, నేను ఎన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టినా, ఇప్పుడు మార్గదర్శి కానీ, ఈనాడు కానీ, లేదా ప్రియా ఫుడ్స్ కానీ, ఇట్లా ఎన్ని మొదలుపెట్టినా ఎందులోనూ నా పేరు లేదు. నా పేరుతో 2 ప్రాజెక్టులు ఉండాలనుకున్నాను. ఒకటి రామోజీ ఫిల్మ్ సిటీ, రెండవది రామోజీ నిఘంటు. ఈ 2 నా పేరుతోనే ఉండాలి. కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీని చేశాను, ఇంకా నిఘంటు ఒకటి మిగిలింది. నా జీవితంలో ఆఖరి ప్రయత్నం ఇదే. తెలుగు ప్రజలకు నేను ఇచ్చే బహుమతి కూడా ఇదే, ఆఖరు బహుమతి. సార్, ఈ పెద్ద ప్రాజెక్టులో మొత్తం ఎంతమంది పనిచేశారు? నిజానికి 4 అయితే మొదటి నుంచి చివరి దాకా పనిచేసాం. ఫుల్ టైం పనిచేసాం. అందులో కాడప గారి రఘు, ఆయన ప్రాజెక్టు మొదలైన తర్వాత 1 సంవత్సరం తర్వాత వచ్చినా చివరి దాకా పనిచేసి ఎక్కువ సింహభాగం పనిచేశారు. తర్వాత అనిశెట్టి సాయి కుమార్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేశారు, అనువాదకుడిగా పనిచేశారు. ఆయన ప్రభుత్వ జీవోల్ని తెలుగులోకి అనర్గళంగా అనువాదం చేసేవాడు. ఆయన లీగల్ లాంగ్వేజ్ బాగా వచ్చు ఆయనకి. తెలుగులో ఈ కోర్టు
ఇచ్చిన జడ్జిమెంట్లు ఇట్లాంటివన్నీ తెలుగులోకి రాయడం చేసేవాడు. ఆయన మంచి భాషావేత్త, ఆయన్ని తీసుకున్నాం. తర్వాత మల్లేశ్వరరావు అని ఇంకొక ఆయన, లక్కింశెట్టి కోట మల్లేశ్వరరావు. ఈ మల్లేశ్వరరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు వ్యుత్పత్తి కోశంలో పనిచేశారు. లఖంసారి గారి దగ్గర పనిచేశారు. ఆయన పెద్దవారు, ఆయన్ని తీసుకున్నాం. కాబట్టి మేము నలుగురం ప్రధానంగా చేశాం. వీళ్ళు కాక ఇంకా ఒక 20 మంది వరకు కొంతకాలం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఈ అన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి పనిచేసిన వాళ్ళు దాదాపు 20 మంది ఉన్నారు. ఓకే. అందరూ కొంతమంది 2-3 నెలలు పనిచేశారు, కొంతమంది 6 నెలలు పనిచేశారు, కొంతమంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేశారు, కొంతమంది ఇంటి నుంచి పనిచేశారు, కొంతమందితో కేవలం సలహాలు మాత్రం తీసుకున్నాం చాలామంది పండితులతో. కాబట్టి ఈ నిఘంటువులో దాదాపు 24 మంది పాత్ర ఈ నిఘంటువులో ఉంటుందండి. ఈ ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు అవును, మొత్తం 6 బుక్స్, ఒక్కొక్కటి 1000 పేజీలు. 1000 పేజీలు. ఇవి అమ్మకానికి ఉన్నాయండి? అది యాజమాన్యం చెప్పాలండి. ఎందుకంటే మేము 7.5 ఏళ్ళు పనిచేసి ఈ నిఘంటు కూర్పు పూర్తి చేసాం. నిఘంటు కూర్పు పూర్తి చేసిన తర్వాత దీన్ని అచ్చు వేయడానికి మేము సిద్ధం చేశాం. రామోజీరావు గారు మీకు తెలిసినట్టుగా 24 జూన్లో ఆయన అస్తమించారు. 24 జూన్లో ఆయన చనిపోవడానికి 10 రోజుల ముందు, 2 వారాలు అనుకుంటా, 2 వారాల ముందు నన్ను పిలిచారు. నన్ను పిలిచి ఆ రోజు చాలా ఎక్కువగా కలిసేవాడిని నేను. అంతకుముందు కొంచెం ఆరోగ్యం బాగాలేదని ఇంటికే పరిమితం అయ్యారు, కార్యాలయానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అయినా ఇంటికే పిలిచారు ఓ రోజు. నన్ను పిలిచి మే నెల అనుకుంటాను, అది మే ఆఖరిలో ఇప్పుడు పిలిచి అడిగారు. నేను వెళ్ళేటప్పటికీ అతని బల్ల మీద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, కలిన్స్ డిక్షనరీ, ఛాంబర్స్ అన్ని నిఘంటువులన్నీ పెట్టుకొని నన్ను పిలిచి కూర్చోమని చెప్పి మన నిఘంటు వీటిల్లో ఎలా ఉంటుంది అని అడిగారు. ఎప్పటికి పూర్తవుతుంది అని అడిగారు. నేను చెప్పాను, ఇంకొక దాదాపుగా ఇంగ్లీషు తెలుగు నిఘంటు 90% అయిపోయింది, తెలుగు నిఘంటు 80% అయిపోయింది. ఇంకొక 6 నెలల్లో పూర్తవుతుంది. తర్వాత దాన్ని దిద్దుబాటు అవి చూసుకొని అచ్చు వేస్తాం. అచ్చు వేయడానికి కూడా పెద్ద శ్రమ లేదు. ఎందుకంటే మనకున్న సాఫ్ట్వేర్లో పుస్తకంలో ఎలా ఉండాలో అటువంటి ఫార్మాట్లోనే 1 నిమిషంలో బయటకు వస్తుంది. అచ్చు వేయడం సులభం. ఇదంతా అవడానికి 6 నెలల సమయం పడుతుంది అని చెప్పాను. చెప్తే ఆయన అన్నారు, సరే అప్పటిదాకా ఉంటానులే అన్నారు ఆయన. అంటే అంత మాట ఎందుకు అంటారు సార్, మీరు ఇంకా ఉంటారు, చాలా సంవత్సరాలు ఉంటారు, ఈ నిఘంటు కాదు ఇంకా చాలా చేయాలి మనం అని అన్న. మీకు తెలీదు, మీరు వైద్యులైనా కూడా నా పరిస్థితి నాకే అర్థమవుతుంది, నేను ఎక్కువ రోజులు ఉండలేనేమో, మీరు మాట ఇవ్వాలి నాకు అన్నారు. చెప్పండి సార్ అన్న. ఈ నిఘంటువులు పూర్తి చేసి అచ్చు తీసుకునే బాధ్యత, అచ్చు అయ్యే బాధ్యత మీరు తీసుకోవాలి, పూర్తి చేసే బాధ్యత మీదే అని అన్నారు. నేను తప్పకుండా చేస్తాను సార్, పూర్తి చేస్తాను, మాటిస్తున్నాను, ఇది నా పని, ఇది మీ పనే కాదు నా పని కూడా ఇది అని చెప్పాను. నేను కలిసింది అదే ఆఖరు. అదే మీరు పెద్ద వర్క్ చేశారు. ఇది 50 ఏళ్ళ నుంచి డిక్షనరీ లేదు మనకి, అంటే ఆధునిక డిక్షనరీ లేదు. ఈ 50 ఏళ్ళలో సమాజం విపరీతంగా మారింది. అవును. ఇది మోడర్న్ డిక్షనరీ అని మీరు అంటున్నారు. ఇంత కృషి చేసినప్పుడు ఇప్పటి తరం ఎలా ఉందంటే, ప్రభాస్ సినిమా హిట్ అయిందా లేదా, ధనుష్ ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు, అనసూయ అనే అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి సోషల్ మీడియాలో కానీ మామూలుగా కానీ డిస్కస్ చేస్తూ ఈ ఇష్యూస్ మీద, అంటే ట్రివియల్ ఇష్యూస్ అనుకోండి, లేదా గ్లామరస్గా ఉండే వాటి మీద ఆసక్తి చూపిస్తున్నప్పుడు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి సమాజంలో, ప్రతి దేశంలో ఈ సాహిత్యంలో ప్రధాన స్రవంతి అంటూ ఒకటి ఉంటుంది. మీరు అన్నట్టుగా పక్క స్రవంతులు ఎన్ని వచ్చినా కూడా ప్రధాన స్రవంతి ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన సాహిత్యం లేదా ఆరోగ్యకరమైన ఈ పుస్తకాలు, ఈ సాహిత్యం చదివే వాళ్ళు, రచయితలు, పాఠకులు అన్ని సమాజాల్లో అన్ని వేళలా ఉంటారు. ఈ రోజున సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత అదే ప్రధాన మనం సాహిత్యం అనుకోవడానికి వీలు లేదు. ప్రాచీన కాలంలో ప్రబంధాలు చదివి అర్థం చేసుకోవడానికి నిఘంటువులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని సూర్యరాయంత నిఘంటువు ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో వచ్చినాయి. ఏ భాషకైనా నిఘంటువు అంటూ ఉంటేనే, ఇప్పుడు ఐరోపాను చూసి మనం నేర్చుకోవాలి. ఐరోపాలో నిఘంటువుల ఆవిర్భావం 18-19 శతాబ్దాలు ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజుల్లో ఆనాడు ఐరోపాలో పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగే కొద్దీ కూడా పదాలు పెరుగుతాయి, పదాల సంఖ్య పెరుగుతుంది, పద విస్తృతి అవుతుంది.
పాత పదాలనే కొత్త అర్థాలకు వాడడం మొదలైంది. అందుకనే నిఘంటువుల ఆవిర్భావం అక్కడ అవసరమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రావడానికి కారణం ఒక రకంగా నిఘంటువుల యొక్క ఆవిర్భావం ఆ రోజుల్లో ఐరోపాలో. అదే పని మన భాషలోనూ జరగాలి. ఉదాహరణకు చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు వాళ్ళ స్వంత భాషలోనే పిహెచ్డి చేసే వరకు ఏ శాస్త్రాన్నైనా అధ్యయనం చేయడానికి వాళ్ళు వాళ్ళ భాషలో అభివృద్ధి చేసుకున్నారు. అంటే గుడ్డిగా ఐరోపా భాషలు తీసుకుని అందులోనే చదువుకుంటే మన భాషలో అభివృద్ధి చెందం. అందుకని మన దేశంలో కూడా ఆ ఒరవడి కూడా మన దేశంలో కూడా ఉంది. అందుకని తెలుగు అకాడమీ వచ్చేసిన అనేక శాస్త్ర గ్రంథాలు ఎవరికి మీరు ఉద్దేశించి అనుకుంటున్నారు ఈ పుస్తకాలు, ఈ నిఘంటువులు? నిజానికి మొట్టమొదటి ఈ నిఘంటువులు తయారు కావాలనుకున్న కాంక్ష ఉన్న రామోజీ గారికి ముందు నిఘంటువులు అస్తిత్వంలో ఉండాలి, ఆధునిక నిఘంటు అస్తిత్వంలో ఉండాలి అని అనుకున్నారు. ఆయనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నిఘంటువు ఎలా ఉండాలి అని. అభిప్రాయాల ప్రకారం ఉదాహరణకు పాతకాలపు నిఘంటువుల్లో సూర్యరాజేంద్రలో కానీ ఉత్పత్తి కోసం ఇలాంటి వాటిల్లో కావ్య ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి. కావ్య ప్రయోగం అంటే ఒక పదం చెప్పగానే ఆ కావ్యానికి ఏ కావ్యంలో ఇటువంటి పదం ఎలా వాడారని అర్థం ఉంటాయి. రామోజీ గారికి అంటే కావ్య ప్రయోగాలు ఇంకా అవసరం లేదు, ఉత్పత్తి ఇస్తే చాలు అన్నారు. ఉత్పత్తి ఇవ్వాలి దేనికైనా. ఉదాహరణకు ఉత్పత్తులు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు సంస్కృతంలో కానీ తెలుగులో కానీ లావణ్యము అంటాం. లావణ్యం అంటే అందము అని అంటాం. నిజానికి లవణం అంటే ఉప్పు. ఉప్పుకి లావణ్యానికి ఏం సంబంధం అని అంటే ఉప్పు తీసుకుని ఏ చిన్న ముక్క తీసుకున్నా ఉప్పుగా ఉంటుంది. ఉప్పు మొత్తం అంటే ఒక చోట ఉప్పుగా ఉండి ఒక చోట ఉప్పు లేకుండా ఉండదు. అలాగే సౌందర్యం, శరీర సౌందర్యం ఏ అంగం చూసినా అందంగా ఉంటే అప్పుడు లావణ్యం అన్నారు దాన్ని. అంటే ఆ అర్థంలో వాడారు దాన్ని. అట్లాగే సంస్కృతంలో చాలా పదాలకి ఇప్పుడు కిన్నెర, కిం పురుషులు అంటాం. కిన్నెర అంటే ఏం లేదు, కిం నర, మనిషేనా అంటే కోతిని చూసి మనిషిలాగా ఉన్నాడే కోతులు కిం నర అంటే. కిం పురుష అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ తృతీయ ప్రకృతి వాళ్ళని కిం పురుషులు అన్నారు. ఇప్పుడు కిన్నెరలు కిం పురుషులు అంటే కోతులు కొజ్జావాలని అర్థం. కానీ మనం సంస్కృతంలో దాన్ని మనం వేరే రకమైన అర్థాన్ని ఊహిస్తాం. అంటే ప్రతి పదానికి వ్యుత్పత్తి వేరుగా ఉంటుంది, తర్వాత అర్థ విస్తృతి జరుగుతుంది, అర్థ విపరిమాణం జరుగుతుంది. ఈ విధంగా భాషలో పరిణామం ఉంటుంది. నిఘంటువులన్నీ కూడా ఒకటి కాదు. సాధారణ నిఘంటువులు వేరు. నేను మొట్టమొదటి ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు వాళ్ళని అడిగాను, ఫిలిం సిటీలో నా పైన ఉన్న అధికారులను అడిగాను, ఎటువంటి నిఘంటువు కావాలి, సాధారణ నిఘంటువా లేదా విశ్వకోశ నిఘంటువా, ఎన్సైక్లోపీడిక్ డిక్షనరీ అంటాం, లేదంటే హిస్టారికల్ నిఘంటువా, చరిత్రాత్మకమైన చారిత్రక నిఘంటువా, అంటే పదం యొక్క చరిత్రని, అంటే 100 ఏళ్ల క్రితం ఏ అర్థం ఉంది, 200 ఏళ్ల క్రితం ఏ అర్థం ఉంది, ఇలా చెప్పే నిఘంటువు కావాలా, లేదా టెక్నికల్ డిక్షనరీయా అంటే సాంకేతిక నిఘంటువు కావాలా. ఇట్లా డిక్షనరీలు చాలా ఉంటాయి. మల్టీలింగ్వల్, మోనోలింగ్వల్ అంటే 2 భాషలు 3 భాషలు కలిసింది, లేదా ఒకే ఒక భాషలో తెలుగు నిఘంటువు. చాలామందికి తెలుగు నిఘంటువు ఎందుకు, తెలుగే కదా ఇంకా దానికి నిఘంటువు ఎందుకు అనుకుంటారు. కానీ తెలుగులో ఎన్నో పదాలు ఉంటాయి. నిజానికి తెలుగులో ఒక 2 లక్షల పదాలు ఉన్నాయి అనుకున్నాం. మేము 1,500,000 పదాలు సేకరించాం తెలుగులో. సేకరించిన తర్వాత ఈ నిఘంటువు కూర్చాం. కాబట్టి ఇది ఆధునిక నిఘంటువు అని ఎందుకు అంటామంటే కావ్య ప్రయోగాలు ఉండవు. తర్వాత ప్రాచీన నిఘంటువుల్లో ఇప్పుడు లింగం గురించి చెప్తారు. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అని. ఇప్పుడు ఏదైనా పదం తీసుకుని ఇప్పుడు నక్షత్రము అది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగం, ఏదైతే ఏముంది, నిజానికి లింగం అవసరమా అనేది ఒక ప్రశ్న. ప్రపంచంలో చాలా భాషల్లో ఈ లింగ భేదం అనేది ఉంది. మేమేమనుకున్నట్టే ఆధునిక నిఘంటువులో లింగం వేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అశ్విని, భరణి అనే ఒక నక్షత్రం తీసుకుంటే అది స్త్రీలింగం అవుతుంది, నక్షత్రం అనేది నపుంసకలింగం అవుతుంది. కొన్ని పుంలింగ నక్షత్రాలు ఉంటాయి. అది ఛందస్సు తెలిసి పద్యాలు లేదా ఒక వచనం రాసుకోవడానికి పనికి వస్తుందేమో కానీ భాషాపరంగా మనకు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి లింగం అవసరం లేదని అనుకోవాలి. అందుకని లింగం ఇవ్వలేదు. ఓ రకంగా ఇది ఆధునికం. అట్లాగే ఆధునికంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టాం మేము. ఇప్పుడు వైద్య పదాలు దాదాపు 15,000 వైద్య పదాలని నిఘంటువులకు తీసుకొచ్చాం. ఇంజనీరింగ్లో, ఫిజిక్స్, భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో ఉన్న పదాలని మనం ఇందులోకి తీసుకొచ్చాం. ఇంగ్లీషు తెలుగులోకి కూడా. ఈ విధంగా ఆధునిక నిఘంటువు అనడానికి కారణం ఏంటంటే కొత్త పదాలు ఎన్నో ఇందులో చేర్చాం. ఇప్పుడు ఉదాహరణకి జాతీయ ఉద్యానవనము అని అంటాం. ఇది నేషనల్ పార్క్ అనే దాన్ని తెలుగులో అనువాదం చేసుకున్నాం. జాతీయ ఉద్యానవనం అనే పదం మీకు పాత నిఘంటువులో ఎక్కడ కనపడదు, ఇక్కడ కనిపిస్తుంది. అంటే పరిపాలనలో, న్యాయశాస్త్రంలో, ఇతర రంగాల్లో ఆధునికంగా. తర్వాత వార్తాపత్రికలు ప్రతిరోజు కొత్త పదాలని తయారు చేస్తున్నాయి. ఇప్పుడు హత్యాచారం అని అంటాడు. ఇట్లాంటి పదాలు కొత్త నిఘంటువుల్లో ఉండవు. ఈ విధంగా ఆధునికంగా ఉండాలనే ఉద్దేశంతో ఇట్లా చేశాం. పైగా రామోజీరావు గారికి ఉన్న అతని భావాలకు అనుగుణంగా మేము తయారు చేసాం నిఘంటువుని. ఇది పత్రికారులకు, ఇప్పుడు విద్యార్థులకి, అంటే ఈ నిఘంటువు ఎవరి కోసం అని అంటున్నారు మీరు. ఈ నిఘంటువుని రామోజీ గారి భావన ఏంటంటే ఈ నిఘంటువు ప్రతి ఇంటా ఉండాలి అని అనుకున్నారు.
ఎందుకు ఉండాలి అంటే వార్తాపత్రిక చదువుతారు, వార్తాపత్రికలో ఏదైనా వార్త చదువుతారు. వార్త చదివిన తర్వాత ఆ వార్తలో అర్థం కాని పదాలు ఉంటాయి, కానీ మనం ఆ పదాలకు అర్థం చూద్దామని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఉదాహరణకు గృహఛిద్రం అని ఉందనుకోండి, అక్కడ ఏంది గృహఛిద్రం అంటే ఏమిటి చూద్దామని ఎవరు అనుకోరు. లేదా పర్యావరణ సమతూకం అని ఉంటుంది. పర్యావరణ సమతూకం అంటే ఏమిటి, ఈ విషయాలు అర్థం కావు, అవి నిఘంటువులో చూడాలి. అంటే ప్రజలకు నిఘంటువు అలవాటు చేయాలి, తక్కువ ధరలో లేదా ఉచితంగా ఇవ్వాలి, ఇది ఆన్లైన్లో కూడా ఉండాలి. నిఘంటువులు వాడే అలవాటుని మనం చేయాలి, ఉన్న వాళ్ళకు అది అలవాటుని పెంచాలి అని అభిప్రాయం, అందుకని చేసాం. అదే ఇది ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుందండి? ఆన్లైన్లో ఇంకా పెట్టలేదా? ఆన్లైన్లో చేయడానికి మేము సిద్ధం చేశాం. నేను ఉన్న సమయంలో ఈ ప్రింట్ కాపీ నేను పూర్తి సిద్ధం చేయించాను. ఆన్లైన్లో చేయడానికి కూడా దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా సిద్ధం చేసేసి యాజమాన్యానికి చెప్పాను, అంతా సిద్ధంగా ఉంది, మీరు బటన్ నొక్కితే ఆన్లైన్ వస్తుంది. అంటే రామోజీ డిక్షనరీ అని కొట్టాలండి? రామోజీ డిక్షనరీ. ఇంకా వాళ్ళు ఆన్లైన్ చేసినట్టు లేరు, ఆన్లైన్ చేయమని నా పని అయితే నేను పూర్తి చేశాను. ఇక యాజమాన్యం, ఎందుకంటే రామోజీ గారికి నిఘంటువు అంటే ప్రాణం కాబట్టి, రామోజీ గారికి ప్రాణం కాబట్టి ఆ సంస్థ రామోజీ గారి ఆశయాన్ని, కృషిని వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి వాళ్ళే తీసుకురావాలి. ఆ పని నాది కాదు, వాళ్ళే చేయాలి ఆ పని. ఇప్పుడు దాదాపు మీ టీము, అంటే మీ నాయకత్వంలో ఒక టీము కొన్ని సంవత్సరాలు వెచ్చించి ఎంత శ్రమ కోర్చి ఒక బ్రిలియంట్ వర్క్ని తెచ్చారు. ఒక 5 ఏళ్ళు తర్వాత దీన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందా? నిజానికి రామోజీరావు గారి అభిప్రాయం ఏంటంటే, ఈ నిఘంటు బృందం రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం పనిచేయాలి. ఓకే, ఇది శాశ్వతంగా ఉండే ఒక విభాగం, కంటిన్యూస్ వర్క్ ఇందులో పనిచేస్తున్నారు. ఇప్పుడు రఘు అని, లలిత అని ఇద్దరు పనిచేస్తున్నారు విభాగంలో. ఆ విభాగం ఎప్పటికీ ఉండాలి. ఆ నిఘంటువుని ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మనం ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పటికీ ప్రతిరోజు ఏదైనా కొత్త పదాలు వస్తే ఇప్పటికీ చేర్చడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్లో యాడ్ చేస్తాం, అది పైన స్క్రీన్లో కనిపిస్తుంది. ఈ అప్డేషన్ ఇది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎలా అయితే ఒక వ్యవస్థలాగా గత 100 ఏళ్లుగా పనిచేస్తూ ఉందో, అదేవిధంగా ఇది ఉండాలి అనేది రామోజీ రావు గారి కోరిక. ఇది ఆ కోరికను తీర్చాల్సింది వాళ్ళ కుటుంబ సభ్యులే. సార్, పాత డిక్షనరీలు బోల్డ్ ఉన్నాయి మనకి, కొత్త డిక్షనరీలు ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన పెద్ద వర్క్ ఇది. ఇందులో మేము ఫలానా ఏరియా లేదా ఫలానా వర్క్ చాలా బాగా చేయగలిగాం, రియల్ కంట్రిబ్యూషన్ అని మీరు చెప్పేది ఏమన్నా ఉందా? చాలా ఉంటాయండి. ఎందుకంటే ఈ నిఘంటువు చేస్తున్నప్పుడు, నిఘంటువు చేయడం అనేది మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా అది పెద్ద చాకరీ పని. కొంతమంది ఏమనుకుంటారంటే పాత నిఘంటువులు తీసి ఆ పదాలని తిరిగి రాసుకోవడమే కదా అని అనుకుంటారు, కానీ అది కాదు. నిఘంటువు చేయడానికి లెక్సికాలజీలో, లెక్సికోగ్రఫీలో ఒక పద్ధతి ఉంది, దాన్ని కార్పస్ లింగ్విస్టిక్స్ అని అంటాం. కార్పస్ లింగ్విస్టిక్స్ అంటే ముందు తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయి సేకరించాలి. ఇప్పుడు ఈనాడులో వచ్చిన పదాలన్నీ సేకరించి 1,00,000 పదాలు మాకు ఇచ్చారు చిట్ట. ఆ చిట్ట నేరుగా నిఘంటువుకి పనికిరాదు. దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి అందులో ఇప్పుడు ఇల్లు అనే పదం ఉందనుకోండి, ఇంటి నుంచి, ఇంటి కొరకు, ఇంటి పైన, ఇంటి కింద, ఇట్లా అన్ని పదాలు ఒక పదం ఉంటాయి దాంట్లో ఇవన్నీ. కాబట్టి అవన్నీ నేరుగా మనం నిఘంటువుకి వాడుకోలేము. వాటిని మనం క్యూరేట్ చేయాలి, క్యూరేషన్ అంటాం దాన్ని. ఈ పదాలు సేకరించాలి. ముందు సేకరించడానికి మేము ఒక పద్ధతి వాడాం. ఏం వాడామంటే, ఇప్పుడు ఈ బుక్స్ మనకు తెలుగులో దొరుకుతాయి, ఈ బుక్స్ ఎన్నో దొరుకుతాయి మనకు తెలుగులో. ఈ బుక్ తీసుకుని దాన్ని బ్రౌజర్ లింక్ అనే ఒక సాఫ్ట్వేర్లో ప్రాసెస్ చేసాం. ఇప్పుడు ఉదాహరణకి మొట్టమొదట నేను చేసింది ఈ బుక్ని, ఇప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారి చర్యలు కట్ట ఏదో ఆ నవల తీసుకున్నాం. అది తీసుకుని బ్రౌజర్ లింక్లో ప్రాసెస్ చేసి అందులో ఎన్ని పదాలు ఉన్నాయి, ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఈ పదాలన్నింటినీ అకారాది క్రమంలో పేర్చి ఒక పదం, ఇప్పుడు ఆనందం అనే పదం 10 చోట్ల వచ్చింది, కానీ ఒకటే తీసుకుంటున్నది. ఈ విధంగా మొత్తం ఈ పుస్తకంలో 4,920 పదాలు ఉన్నాయి, అవన్నీ అకారాది క్రమంలో ఇస్తుంది. నేను ఇంకో పుస్తకం తీసుకుంటాను, ఇప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం తీసుకొని బ్రౌజర్ లింక్లో చేరుస్తాను. లేదా గురజాడ గారి పుస్తకం తీసుకుంటాను, లేదా ఆధునికంగా అచ్చైన ఈ మధ్య వచ్చిన నవలలు తీసుకుని ఇప్పుడు పాకుట్రాలు నవల అందులో చేస్తే ఎన్ని పదాలు వచ్చినాయి. ఆ విధంగా మాండలికాలు, ప్రధాన స్రవతి పదాలు అన్నీ కలిపి దాదాపుగా మాకు 1,00,000 దాటింది. ఈ విధంగా బ్రౌజర్ లింక్ వాడాను మేము. వాడి పదాలు సేకరించాం. ముందు సేకరించిన తర్వాత ఆ పదం ఆరోపంగా, అంటే హెడ్ వర్డ్ అంటాం, ఆరోపంగా పెట్టొచ్చా లేదా అనేది నిర్ణయించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇంకా అని ఉందనుకోండి, ఇంకా అనేది ఉండాలి.
ఇంకు అని ఉందనుకోండి, ఇంకు అంటే ఇది ఇంగ్లీష్ పదం అవుతుంది, అది పెట్టాలా వద్దా? కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా పెట్టాలనుకున్నాం. ఎందుకంటే తెలుగు వాళ్ళు దాదాపుగా 2,500,000 ఆంగ్ల పదాలను విస్తృతంగా వాడుతున్నాం. వీటిని పెట్టాలా లేదా అనేది ఒక ఆలోచన పెట్టాం, అందులో కూడా పెట్టాం. కాబట్టి ఆరోపంగా దాన్ని నిర్ణయించిన తర్వాత దానికి అర్థాలు రాయడం మొదలుపెట్టి ముందు మేము రాస్తాం. తర్వాత మిగతా నిఘంటువుల్లో అర్థాలు ఏం రాశారు చూడాలి. చూడటానికి మేము సూర్యరాంధ్ర చూస్తాం, వ్యుత్పత్తి కోసం చూస్తాం. నిజానికి మేము నిఘంటువులు అన్నీ సేకరించాం కూడా. మా దగ్గర నిఘంటు గ్రంథాలయమే ఉంది ఫిలిం సిటీలో. ఓకే. దాదాపు 400 నిఘంటువులు ఉన్నాయి. ఇది ఎవరికి తెలియదు. 400 నిఘంటువులు ఇప్పటిదాకా వచ్చాయి. అంటే చిన్నవి పెద్దవి అన్నీ చూస్తే 400 నిఘంటువులు అన్నీ సేకరించాము. కొన్ని ఈ బుక్ ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నాయి, కొన్ని అచ్చు రూపంలో ఉన్నాయి. మేము ఎక్కువగా ఒక పదం తీసుకుని అన్నిట్లో ఏం రాశారు చూసి పూర్తి చేయడానికి రోజంతా పనిచేస్తే 10 పదాలు కూడా కావు, వేగంగా పనిచేయాలి. ఇప్పుడు సూర్యరాంధ్ర నిఘంటువుని 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేశారు. వ్యుత్పత్తి కోసం 30 ఏళ్ళు పనిచేశారు. రామోజీ నిఘంటువు చేరిన తర్వాత సంవత్సరం తర్వాత అయిపోయిందా అని అంటున్నారు. ఎట్లా అవుతుంది? సంవత్సరంలో పని కాదు. నిఘంటువు పని ఎప్పుడు దశాబ్దాల పాటు సాగేది. కానీ రామోజీ గారి ఆలోచన ఏంటంటే పనిలో వేగం ఉండాలి, వడి ఉండాలి, నాణ్యత ఉండాలి, రెండూ ఉండాలి. నేను ఒకసారి ఆయనకి వివరించాను నిఘంటు పని ఎలా ఉంటుంది, ఇది నిఘంటు శాస్త్రం ప్రకారం ఇలా చేయాలి వివరించి, దీనికి ఇంత 1-2 సంవత్సరాలు టైం ఫ్రేమ్ వర్క్ పెట్టుకుంటే కుదరదు సార్, మీరు చాలా సుదీర్ఘకాలం పని చేయాలంటే నేను ఉండను కదా మరి అన్నారు. లేదు సార్, మీరు ఉండగా పూర్తి చేస్తాము, దానికి ఎక్కువ మంది స్టాఫ్ కావాలి, సాంకేతిక సపోర్ట్ కావాలి దానికి, అంటే మీరు ఏమి కావాలంటే తీసుకోండి, త్వరగా పూర్తి చేయండి అన్నారు. అందువల్ల మాకు టెక్నాలజీ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది, ఎక్కువ మందిని తీసుకున్నాము. మేము కూడా శక్తికి మించి పనిచేసాం. శక్తికి మించి 8 గంటలు కాదు 10 గంటలు కూడా పనిచేసాం. ఇంటికి నేను ఒక్కోసారి ఇంటికి కూడా పని తెచ్చుకొని కూడా పనిచేశాను. ఎక్కువ పనిచేసాం కాబట్టి దీన్ని పూర్తి చేయగలిగాం. ఆ రకంగా 400 డిక్షనరీలు ఉన్నాయి అన్నారు. అందులో కొన్నిటి పేర్లే బాగా పాపులరు. గతంలో వచ్చిన నిఘంటువుల్లో ఏది ప్రామాణికంగా మీరు అనుకుంటున్నారు? ప్రామాణికం అనేది సాపేక్ష పదం. ఓకే. ప్రామాణికం అంటే ఇప్పుడు ప్రామాణికం అనుకున్నప్పుడు మీకు తెలుగు భాషలో దాదాపు 60% సంస్కృత పదాలు ఉంటాయి. ఆ రోజుల్లో సంస్కృత పదాలు, తెలుగు పదాలు మన సొంత పదాలు అనుకుని పర్షియన్, అరబిక్, ఇంగ్లీషు ఇట్లా వేరే భాష నుంచి వచ్చినవన్నీ అన్యదేశీయం అని సూచించేవాళ్ళు. ఆ మాటకు సంస్కృతం కూడా అన్యదేశీయమే కదా. కాబట్టి ఆ ప్రామాణికం అనే పదాన్ని పక్కన పెడితే ప్రామాణికం మారుతూ వస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ రామోజీ నిఘంటువు ప్రామాణికం అని నేను అనుకుంటాను. ఎందుకనంటే మేము ఇందులో అన్య దేశాలు అన్నప్పుడు ఇతర భాషల నుంచి వచ్చిన పదాలని పర్షియన్, అరబిక్ అనే విధంగా సూచించాం. సంస్కృతానికి సంస్కృతం అని పెట్టలేదు. ఎందుకంటే సంస్కృతం అని పెడితే తెలుగులో అన్నీ సంస్కృతం అనే ఉంటాయి. అట్లాగే అచ్చ తెలుగు పదాలు కూడా చాలా ఉన్నాయి మనకు. అచ్చ తెలుగు పదాలని చాలా మటుకు మనం మర్చిపోతున్నాం. ఆ అచ్చ తెలుగు పదాలన్నీ సేకరించి మేము ఇందులో చేర్చాం. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు చాలా అచ్చ తెలుగు పదాలు, ఉదాహరణకి ఇప్పుడు నీరావరి అంటే మాగాని, లేదా బానసం అంటే ఒంటిల్లు, నీటి డొంక, అలని నీటి డొంక అంటారు. అట్లాగే ఈవి కాడు అంటే దాత, అంటే ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళని ఈవి కాడు అంటారు. అదేవిధంగా బూట్లని ముచ్చ అంటారు. ఈ విధంగా వాగర్త అంటే సముద్ర తీరం. ఇట్లా తెలుగు పదాలు ఎన్నో ఉన్నాయి. చాలా ఇవి కొన్ని వేల తెలుగు పదాలు మాకు పాత నిఘంటువుల్లో ఉన్నాయి, ఆధునిక నిఘంటువుల్లో లేవు, వాడుకలో లేవు. అందువల్ల మేమేం చేసామంటే ఈ పాత నిఘంటువులు ఏవైతే ఉన్నాయో, అంటే సూర్యరాంధ్ర నిఘంటువు కానీ సూర్యరాంధ్ర నిఘంటువుని క్షుణ్ణంగా పరిశీలించాం. సూర్యరాంధ్ర నిఘంటువు మొదటి సంపుటం వచ్చైన తర్వాత 1940 సమయానికి అప్పటికే గిడుగు సూర్యరాంధ్ర నిఘంటువు విమర్శనం అనే పుస్తకం రాశారు. అసలు అందులో ఉన్న తప్పొప్పులు ఏమిటి అని అందులో అవకతవక అనే పదం లేదు, ఇదే పెద్ద అవకతవక అన్నట్టుగా రాశారు ఆయన. అంటే ఆ సూర్యరాంధ్ర నిఘంటు విమర్శనంలో గిడుగు ఏ విషయాలనైతే ఆయన వెలుగులోకి తెచ్చారో, నిఘంటువులో ఉన్న లోటుపాట్లు ఎలా ఉంటాయని గిడుగు చెప్పారో, అందుకని ఆ పుస్తకాన్ని మేము చిన్న పుస్తకమే అది క్షుణ్ణంగా చదివాం దాని ముందు. ఎందుకంటే గిడుగు అనుయాయుల నుంచి మాకు విమర్శ ఉండకూడదు, మళ్ళీ తిరిగి ఆధునిక భాషావేత్తల నుంచి విమర్శ ఉండకూడదు. అందువల్ల మేము క్షుణ్ణంగా ఏం చేసామంటే తెలుగు పదాలని సేకరించాం, తెలుగు సంస్కృత పదాలన్నీ సేకరించి వాటికి ఆధునిక అర్థం ఇచ్చాం. పాత అర్థాలు అవసరమైతే ఆ రోజుల్లో ఉంటే ఇచ్చాం. అట్లాగే మేము చేసింది ఏంటంటే వ్యుత్పత్తి అన్నిటికీ ఇవ్వలేదు. వ్యుత్పత్తి పదంలోనే ఉంటే వస్తుంది, కానీ పదంలో లేని ఉత్పత్తిని ఇప్పుడు కొన్ని నిఘంటువులు ఏం చేస్తే అల్లుడు అంటే అల్లుకుపోయేవాడు, అల్లుడు అంటారు. ఇట్లాంటి కుహన అర్థాలు కొన్ని నిఘంటువుల్లో ఇచ్చారు. అట్లాంటివి మేము సందిగ్ధంగా ఉన్నవి మేము పూర్తిగా పక్కన పెట్టాం.
నిఘంటువు పని ఇది పూర్తి అయిందని మేము చెప్పలేం. ఇది ప్రామాణికం అని అంటే ఈ కాలానికి ఇది ప్రామాణికమే. ఓకే. అంటే మీరు ఒకవేళ ప్రాచీన కాలానికి చెందిన ప్రబంధాలు చదివి వాటి అర్థాలు కూడా ఇందులో మీరు చూసుకోవచ్చు. కాకపోతే మేము ఆ కావ్యాల్లో ఉన్న పదాలను మేము ఉదాహరణగా ఇవ్వలేదు, కానీ ఏ పదం చూసినా మీకు ఇందులో దాని అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శ్రీనాథుడి పోయిటరీ మీరు ఏదైనా చదువుతుంటారు, చదివి అందులో మీకు ఏదైనా ఈ పదానికి అర్థం ఏమిటి అని అంటే మీకు ఇందులో దొరుకుతుంది. మేమంటే ఆ సంస్కృత పదాలన్నింటినీ సేకరించాం, తెలుగు పదాలని సేకరించాం, అన్నింటినీ కూడా ఒక చోట కూర్చాం. నిఘంటుకారుడికి ఎవరితోనూ గొడవ లేదు, ఉన్న పదాలని సేకరించడమే మా పని. నిజానికి భాష పురోగతి ఎప్పుడు జరుగుతుందంటే అనేక శాస్త్రాల్లో ఉన్న శాస్త్రజ్ఞులు పనిచేస్తే భాష పురోగతి అక్కడ జరుగుతుంది. నిఘంటుకారుడి వల్ల భాష పురోగతి జరగదు. నిఘంటుకారుడు కేవలం ఉన్న వాటిని రిజిస్టర్ చేసేవాడే, కేవలం నమోదు చేసేవాళ్ళే. మేము నమోదు చేస్తున్నాం. ప్రజలు మాట్లాడే మాటల్ని ఒక చోట చేర్చాం, మాట్లాడని మరిచిపోయిన మాటలను ఒక చోట చేర్చాం, గతంలో వాడిన పదాలను ఒక చోట చేర్చాం, వాటి అర్థాలు ఏమున్నాయని ఇచ్చాం. అంతే తప్ప మాకు ఎవరితోనూ గొడవ లేదు. నిఘంటువు ఎవరైనా వాడితే అందులో ఏమైనా తప్పులు ఉంటే ఇంకా దాన్ని సరి చేసుకుంటాం. ఇప్పుడు ఈ నిఘంటువులో ఒక తప్పు కూడా లేదని నేను ఎప్పుడు చెప్పను. ఉండొచ్చు, అందులో అచ్చు తప్పులు కొన్ని ఎక్కడైనా ఉండొచ్చు. ఈ నిఘంటువు పూర్తి చేసిన తర్వాత దాదాపు 6 నెలల పాటు పూర్తిగా తప్పులు చూసుకుంటూ వచ్చాం. కాబట్టి ఎక్కడైనా ఇంకా అరకొర ఏదైనా తప్పులు ఉంటే ఉండవచ్చు, కానీ పదాల యొక్క అర్థాల విషయంలో తప్పులు ఉండటానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఒక పద్యం చదువుతాను సార్ నేను. చదవండి. ఏదైనా చదివాను అనుకోండి పద్యం. ఉదాహరణకి కాటుక కంటి నీరు చనుకట్ట పయంబడి ఎలా ఏడ్చదో కైట బసైత్య మధ్యన గాదిలి కోడలు యోమదంబ యోహాటక గర్భురాణి. ఆ పోయం నాకు అన్ని అర్థాలు దొరుకుతాయి. మీకు చనుకొట్టు అంటే దొరుకుతుంది, కాటుక అంటే దొరుకుతుంది, అన్ని అర్థాలు దొరుకుతాయి. మేము ఆ విధంగా చూసుకున్నాం, అన్నీ ఉండేట్టుగా ప్రాచీన పదాలన్నీ ఉండేట్టుగా చూసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇలాంటి డిక్షనరీలు దక్షిణ భారతదేశ భాషల్లో ఉన్నాయండి? ఆధునిక డిక్షనరీ ఉందని మీకు ఐడియా, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే తమిళ భాషలో వాళ్ళు 1,25,000 పదాలతో ఆధునిక తమిళ నిఘంటువు అచ్చు వేసినట్టు విన్నాను. నేను చూడలేదు, కానీ దాని గురించి చదివాను. ఇక కన్నడ భాషలో కూడా నిఘంటువులు ఉన్నాయి. అంటే కెటిల్ చేసిన డిక్షనరీ కాకుండా ఆధునిక కన్నడ భాష డిక్షనరీ చేశారు, హిందీలో చేసుకున్నారు, హిందీలో ఉన్నాయి. హిందీ భాష ఆన్లైన్లో కూడా ఉంది, హిందీ భాషలో. కాబట్టి బెంగాలీలో ఉన్నాయి. నాకు తెలిసి చాలా భాషల్లో ఈ ఆధునిక మలయాళం ఖచ్చితంగా ఉన్నాయి. మలయాళంలో ఎప్పుడో ఉన్నాయి. మనమే కొంత లేటా, మనమే ఆలస్యం. ఈ నిఘంటువుల రంగంలో తెలుగువారే కొంచెం ప్రవేశించడము ముందే ప్రవేశించారు, కానీ ఆధునిక నిఘంటువుని చాలా ఆలస్యంగా చేసుకున్నారు. అంటే దీన్ని పూర్తిగా ఆధునిక నిఘంటువు అంటే ఇప్పుడు సూర్యనారాయణ కూడా ఆధునిక నిఘంటువు అవుతుంది ఆ కాలానికి. ప్రతి కాలానికి అది ఆధునిక నిఘంటువే. కాకపోతే ఈ సమాజం యొక్క ఇష్టాయిష్టాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు యువత తెలుగు మాధ్యమంలో చదివే వాళ్ళు తగ్గిపోయారు, కాబట్టి తెలుగు నిఘంటువు వాళ్ళకి పెద్దగా అవసరం లేదు. ఇది భవిష్యత్తులో సంభవించే పెద్ద ప్రమాదాన్ని సూచిస్తోంది. ఎప్పుడైతే ఒక తరం తెలుగు మాధ్యమంలో చదవడం లేదు అంటే అది తర్వాత తరంలో తెలుస్తుంది దాని యొక్క ప్రభావం. ఈ నిఘంటువులు కూడా అప్పటికి అవసరం పడదంటే ఒక సంస్కృతి. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఇంత శ్రమ, పైగా ఇంటలెక్చువల్ శ్రమ అంతా పెట్టి ఇంత పెద్ద టీం వర్క్ చేసి, సరే ఖర్చు ఎలాగో పెట్టారు, ఇది ఏమన్నా ఇంత పెద్ద మీరన్న చాకరీ ఇది ఏమైనా వృధా అవుతుందేమో అనే భయం ఏమన్నా ఉందా మీకు? అంటే శంక, అంటే ఆ శంక అయితే నాకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నిఘంటువులన్నీ ఆన్లైన్ వస్తాయి కాబట్టి మీకు ఆన్లైన్లో అన్ని రకాల అంశాలు దొరుకుతాయి కాబట్టి వాడుకునే వాళ్ళకి ఆన్లైన్ ఉన్నప్పుడు దానికి చావు లేదు, సౌలభ్యం. కేవలం పుస్తకం మాత్రమే అనుకుంటే పుస్తకం పోతే పుస్తకం పోయినట్టే. ఆ రోజు ఇప్పుడు ప్రాచీన కాలంలో అయితే మనకు ఈ మ్యానుస్క్రిప్ట్స్, పాతకాలం మ్యానుస్క్రిప్ట్స్ దొరికితే మనకైతే కొత్తగా దొరికింది అనుకుంటాం, దాన్ని పరిష్కరిస్తాం, అచ్చు వేస్తాం. అది దొరకలేదంటే పూర్తిగా అది అలభ్యం అంటే పూర్తిగా దానికి చెందిన ఇప్పుడు ఉదాహరణకు ఆయుర్వేదంలో భేళ సంహిత అని ఒక సంహిత ఉండేది ఆ రోజుల్లో. దాని చిన్న ముక్కలు దొరికినాయి ఎక్కడో సరస్వతి మహల్ లైబ్రరీలో అక్కడ ఇక్కడ ఉన్నాయి. పూర్తి గ్రంథం ఎక్కడా లేదు. కాబట్టి 2,500 సంవత్సరాల క్రితం ఉన్న వైద్య పరిజ్ఞానం ఆ పుస్తకం అలభ్యంతో మొత్తం పోయింది, పూర్తిగా పోయింది. అట్లాంటి భయం ఇప్పుడు ఆధునిక నిఘంటువులతో లేదు. ఈ నిఘంటువు ఆన్లైన్లో కూడా ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రానిక్ రూపంలో మనకు నిఘంటువులు ఉన్నాయి కాబట్టి ఇవి అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో ఇది లభిస్తాయి. ఎందుకంటే 2004 తర్వాత ఈ గూగుల్ బుక్స్ ఫౌండేషన్ తర్వాత ఏ సమాచారం ఎక్కడికి పోదు, ఎవరు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించడానికి వీల్లేదు, అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. ఆ సందేహం అయితే లేదు.
ఇది ఎప్పటికైనా ఈ సమాజానికి ఉపయోగపడుతుందనే సందేహం లేదు. ఇంకా ఇదే ఆఖరాన్ని కూడా నేను చెప్పాను. ఇంకా దీని తర్వాత కూడా మరింత నూతనమైన నిఘంటువు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ ప్రాజెక్ట్తో కంటిన్యూ అవుతారా? నేను పూర్తి చేశాను. నా ప్రాజెక్టు 7.5 సంవత్సరాలు పనిచేసి ఇంగ్లీషు తెలుగు నిఘంటువు రెండు రామోజీ గారికి ఇచ్చిన మాట ప్రకారం నా పని పూర్తి చేశాం. ఈ 2 నిఘంటువులు నవంబర్ 16వ తేదీ రామోజీ గారి జన్మదిన సందర్భంగా ఆవిష్కృతం కూడా అయిపోయింది. వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఎన్వి రమణ గారు వాళ్ళు ఆవిష్కరించారు. న్యూస్ ఐటమ్ చూసాం అది. ఇప్పుడు మీరు ఆయుర్వేద ప్రొఫెసర్గా ఉన్నారు, మీరు సంస్కృత్ బాగా తెలుసు, మీకు ఎస్పెరాంటో ఫ్లూయెంట్గా వచ్చు, రాయగలరు. ఈ పెద్ద డిక్షనరీ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. మీకు ఇప్పుడు 67 ఏళ్ళు. వాట్ నెక్స్ట్? ఈ నిఘంటువు పనే మరింత ఆధునికంగా, మరింత విస్తృతమైన, ఇంకా బృహన్ నిఘంటువు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే దానికి ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు లేదా దానికి ఖర్చు పెట్టేవాళ్ళు ముందుకు రావాలి. ముందుకు వస్తే మన ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో విజయ్ కుమార్ అనే అతను విజయ్ నిఘంటువు అని ఆయన ఖర్చు వేశారు. ఇట్లా ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయడానికి, తర్వాత ఈ రామోజీ నిఘంటువు ఆన్లైన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు చాలామంది. ఒకవేళ ఇది రాకపోయినా కూడా తిరిగి ఇది వృధా కాకుండా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఎవరైనా ముందుకు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు సార్, మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ మనసు ఫౌండేషన్ నుంచి కానీ ఎలాంటి ప్రపోజల్ రాలేదా? వాళ్ళ నుంచి అయితే నాకు ఇప్పటిదాకా ఏం ప్రపోజల్ రాలేదండి. ఓకే. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తెలుగు అధికార భాషా సంఘం ఏర్పాటు చేసిందండి. దానికి మీ సర్వీసెస్ ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? ఆ విషయం నాకు తెలీదు. ఎందుకంటే నేను గతంలో ఈ అమరావతి రాజధాని కమిటీలో పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2-3 ఏళ్ళు పనిచేశాను. కానీ నేను ఈ పని చేస్తానని నేను ముందుకెళ్లే స్వభావం నాకు లేదు. ఇప్పుడే రామోజీరావు గారు పిలిచి ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. కాబట్టి భవిష్యత్తులో ఈ నిఘంటువు పని చేయడానికైనా, ఇంకే దీనికి సంబంధిత సాహిత్యానికి సంబంధించిన పని చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అటువంటి ప్రపోజల్ వస్తే ఆలోచిద్దాం దాని గురించి. ఇప్పుడు అసైన్మెంట్స్, అపార్ట్ ఫ్రమ్ అసైన్మెంట్స్, మీరు సొంతంగా ఏమైనా రాయాలి అనుకుంటున్నారా? అంటే ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది, ఫలానాది రాయాలి, మీరు ఎస్పెరాంటో మీదే బుక్ రాశారంటే ఇట్స్ ఏ గ్రేట్ వర్క్ కదండి. అలాంటి ఏమన్నా? నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే రచయిత అనిపించుకోవాలని. అందువల్ల నేను గత 35 ఏళ్ళుగా చాలా పుస్తకాలు కూడా రచించాను. నేను తెలుగులోను, ఇంగ్లీష్లోను, ఎస్పెరాంటోలో 3 భాషల్లో దాదాపు ఇప్పటికీ 26 పుస్తకాలని రచించి ప్రచురించాను. నేను రాసిన వాటిలో ప్రధానంగా అంటే నాన్ ఫిక్షన్ ఎక్కువ రాశాను ఇంతకాలం. నాన్ ఫిక్షన్ అంటే చరిత్ర గురించి, ఆయుర్వేదం గురించి, పర్యావరణం గురించి, ఖగోళ శాస్త్రం గురించి. రచయిత కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ రచయితగా కల్పన కూడా రాశాను. ఇటీవల క్రిమ్సన్ హిల్స్ అని ఒక నవల అచ్చు వేశాను, అమెజాన్లో ప్రచురించాను. తర్వాత కొన్ని సినిమాలకు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత మరో నవల కూడా. సినిమాలు అంటే స్క్రిప్ట్ అండి? స్క్రిప్ట్ నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండగా రామోజీరావు గారు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అదేమిటంటే రామోజీరావు గారి ఒక అభిప్రాయం ఏమిటంటే మంచి సినిమా కథలన్నీ వార్తాపత్రికల నుంచే వస్తాయని ఆయన నమ్మకం. ఇప్పుడు అశ్విని అని కానీ, లేదంటే ఈ మయూరి ఇవన్నీ కూడా వార్తను చూసి ఆయన సినిమాగా మలిచారు. అందువల్ల రామోజీ గారు నాకు ఒక ప్రాజెక్ట్ అప్పగిచ్చారు. అదేంటంటే ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూసి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్ని సేకరించి, వాటిని కొన్ని వేల స్టోరీస్ సేకరించి వాటిని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి సినిమా కథ చేయడానికి చేయండి అని. నేను ఒక సినిమా కథ రాశాను, పులిట్జర్ అని. అంటే అమెరికాలో ఉన్న పులిట్జర్ అవార్డు ఇస్తారు కదా, ఒకవేళ పులిట్జర్ భారతదేశంలో పుడితే ఎలా ఉంటారు అని ఒక ఊహాత్మక కథ రాసి నేను రామోజీ గారికి ఇచ్చాను. ఆయన కథ అంతా చదివి, ఇది సినిమా తీయడం పెద్ద సమస్య కాదు, రేపే మొదలుపెట్టి తీయొచ్చు, కానీ మీరు ఈ పని చేయొద్దండి, సినిమా కథలు రాయించండి, మీరు రచయితలు తీసుకొచ్చి రాయించి మీరు కోఆర్డినేటర్ అవ్వండి, రాయించని చెప్పేసి రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్లో స్క్రిప్ట్ విభాగానికి నన్ను అధిపతిగా వేశారు. నిఘంటువు పని చేస్తూనే అది చేసేవాడిని. కాబట్టి సినిమా కథలంతా నేను చదవడము, ఆ వార్తలు సేకరించడము, ఆ రంగంలో కూడా నాకు ఆసక్తి ఉంది. దాన్ని ఆధారం చేసుకుని నేను ఒక నవల కూడా రాశాను, క్రిమ్సన్ హిల్స్ అనేది. ఇంగ్లీష్లో రాశాను. ఎందుకంటే తెలుగులో రాస్తే పాఠకులు చాలా తక్కువ ఉంటారు, అందువల్ల ఇంగ్లీష్లో రాస్తే ప్రపంచవ్యాప్తంగా ఉంటారనే ఉద్దేశంతో నేను అమెజాన్లో దొరుకుతుంది నేను రాసిన వల్ల. నేను రచయితగానే భవిష్యత్తులో కొనసాగుతాను. ఇప్పటిదాకా నాన్ ఫిక్షన్ రాశాను, ఇప్పుడు ఫిక్షన్ రాయడం మొదలుపెట్టాను. ఇదండి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి,
వ్యక్తులు ఈ డిక్షనరీలు కొనుక్కోలేరు, అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. ఇన్స్టిట్యూషన్సే కొనుక్కోవాలి, ఎన్జిఓలో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కొనుక్కోవాలి. వాటికి ఏమైనా అవైలబుల్గా ఉండే అవకాశం ఉందా? వీటి ప్రైస్ ఎంత అనేది తెలియాలి. నిజానికి నిఘంటువులకి ఓ ధర అంటూ నిర్ణయించలేదు, దాని మీద ధర కూడా లేదు. ధర ఎందుకు పెట్టలేదంటే ఇది రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. రామోజీ ఫౌండేషన్ CSR అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆధ్వర్యంలో ఈ పని చేశారు. దీన్ని ఖర్చు పెట్టిన తర్వాత దాని నుంచి చేశారు. కాబట్టి దీన్ని అమ్మడం బాగుండదేమో అని రామోజీ గారు ఉచితంగా ఇద్దాంలో, ఎవరు అడిగితే వాళ్ళు గ్రంథాలయాలకి, ప్రభుత్వ శాఖలకి, ఎవరు అడిగితే వాళ్ళకి కాలేజీలకి, స్కూళ్ళకి ఉచితంగా ఇద్దాంలే అనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన లేరు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుయాయుల తర్వాత ఈ పని చేయాలి. మరి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. అంటే మా పని పూర్తి చేసాం, ఈ తర్వాత పని వాళ్ళది, దాని ధర ఎంత, ఎట్లా అమ్మాలనేది వాళ్ళ ఇష్టం. ఒక మాట, మీరు ఎంత ఫాస్ట్గా వర్క్ చేసినా, ఎంత శ్రమ పడినా కొంత టైం బౌండ్, రామోజీరావు గారు ఒత్తిడి, త్వరగా నేను ఉండగానే చేయండి అయ్యా అని ఆయన ఫ్రాంక్గా అడగటం, దానివల్ల ఏమైనా కొంత లోపం జరిగింది అని మీరు ఫీల్ అవుతున్నారా? లోపం అంటూ ఏమీ నాకు తెలిసి లోపం జరగలేదు. కాకపోతే మా పనిలో ఆయన మధ్యలో వచ్చి ప్రతి వారం పిలిచేవారు. ఆయన ప్రతి వారం ఛాంబర్కి పిలిచి ఎంతవరకు వచ్చింది, ఈ వారం ఏం చేశారో ఇట్లా అడిగే, ఆసక్తిగానే ఎంతవరకు జరుగుతుందని. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 7-8కి ఒకసారి ఫోన్ చేసేవారు. ఇంటికి వెళ్ళి ఈ సమయంలో ఫోన్ చేయొచ్చా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని అడిగి, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, మర్చిపోతానని ఇప్పుడు ఫోన్ చేస్తున్నా అన్నారు. చెప్పండి సార్ అంటే, 1950 నుంచి 2000 దాకా ఈ 50 ఏళ్లలో వచ్చిన సినిమాల పాటలన్నీ సేకరించగలరా, ఆ పాటల్లో మనకు తెలియని పదాలు ఏమైనా ఉన్నాయా, చూస్తారా ఆ పని అని అంటారు. అని సరే తప్పకుండా చూస్తాను సార్ అన్న. మళ్ళీ ఆ పని ఇంకొకరికి అప్పకి చెప్పి ఒక 4 రోజుల్లో దాదాపు 10,000 పాటలు సేకరించాం. ఆ పాటలు అన్నిటి బ్రౌజర్ లింక్లో పెట్టి చూసాం. మాకు తెలియని పదాలు ఏవో ఒక 5-10 దొరికినాయి. కానీ ఇప్పుడు కిలికించితం అని ఉందనుకోండి, దానికి అర్థం ఉందండి ఇందులో? ఉంటుంది. ఓకే, చూడండి, మీరు సినిమా పాటలో వాడింది కదా. అవును. ఇప్పుడు ఆయనే ఈ సినిమా పాటలు గుర్తొచ్చే చెప్పేవాడు. ఇప్పుడు నెరవెన్నెల అని విన్నాను పాటలో, నెర అంటే ఏమిటి ఇట్లా అనేవాడు. అంటే అది నిండు వెన్నెల సార్, చంద్రుడు పూర్తిగా ఉంటే నెరవెన్నెల అంటారు. అట్లా ఆరుద్ర ఇక్కడ రాశాడు. ఈ విధంగా పాట విన్నప్పుడు ఆ పదం మన దగ్గర ఉంటుందా ఉండదా అని ఆయనకు సందేహం వచ్చింది. ఇంకోసారి కార్యాలయానికి పిలిచి ఈ చాగంటి గారు రాసిన భాగవతం పుస్తకం ఇచ్చి, దీన్ని అంతా చదివి ఇందులో కొత్త పదాలు ఏమైనా చూడండి అనేవాడు. ఆ పుస్తకం చదవాలంటే 4 రోజులు పడుతుంది. చదువుతాను సార్, మనం ఈ బుక్ లేదు కాబట్టి వేగంగా దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి చూసి చేయించి అందులో ఏమైనా ఉన్నాయని పరిశీలించాం. అంటే ఆయన మధ్యలో ఆయన డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, ఇట్లా పదాలు ఉన్నాయని. ఆయన ప్రోద్బలం వల్ల ఇక టైం బౌండ్ మీరు అన్నట్టుగా 3 ఏళ్లలో పూర్తి చేయాలి, 4 ఏళ్లలో పూర్తి చేయాలి. కాబట్టి ఇది 4 ఏళ్లలో చేసిన పని. ఎందుకంటే ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు 3 ఏళ్ళు, ఇది 4 ఏళ్ళు. ఈ టైం బౌండ్ వల్ల లోటుపాట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. మనకు కావలసినంత సమయం ఇచ్చి చేయమంటే చేయొచ్చు, కానీ తొందర పెడితే ఆచార్యుడు కానీ ఒక ఇంటలెక్చువల్ తొందర పెడితే పని చేయలేరు, చాలా నింపాదిగా పని చేయాలి. ఇప్పుడు సినిమా రాసింది నువ్వు రేపు పొద్దున్నలో పాట రాయంటే రాయలేరు. వాడు పాట రాయంటే వాడికి ఎంత టైం ఇవ్వాలో అంత ఇవ్వాలి. కాబట్టి ఈ పనిని తొందర పెట్టడం వల్ల మీరు అన్నట్టుగా అందులో ఇంకా చేర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఉదాహరణకు ఉచ్చారణ, ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులో ఉచ్చారణ ఫైల్స్ చేర్చాలనుకున్నాం, చేర్చలేదు. ఇప్పుడు పదం కొట్టగానే ఉచ్చారణ ఎలా అనేది రావాలి. మా దగ్గర ఈటీవీ వాళ్ళు సేకరించిన అనేక యాసలు, భాషలన్నీ ఉన్నాయి మా దగ్గర. ఫోనెటిక్స్కి సాఫ్ట్వేర్ ఉందండి. మేము IPA ఇచ్చాం. దీంట్లో IPA అంటే ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ అంటాం. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇచ్చినట్టుగా IPA దీనికి చేర్చాం. తెలుగులో IPA ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేదు. తెలుగులో ఇప్పుడు ఉదాహరణకు మనకు ఫోనెటిక్ లాంగ్వేజ్ కాబట్టి ఇప్పుడు సంహారం అన్నాను అనుకోండి, సంహారం ఎట్లా పలక మనం పలికేస్తున్నాం, కానీ దీనికి కూడా IPA ఇద్దాం అనుకున్నాం, దానికి సమయం సరిపోలేదు. ఓకే, అట్లాగే ఇంకా విస్తృతార్థాలు చేర్చాలనుకున్నాం. ఒక పదానికి నిజానికి మీరు పద చరిత్ర తీసుకుంటే ఎంతైనా రాయొచ్చు, ఒక పదాన్ని గురించి ఒక పేజీ అంతా రాయొచ్చు, కానీ అంత సమయం లేదు మాకు. కాబట్టి ఎంతవరకు చేయాలో 4 ఏళ్లలో అంతవరకు చేసాం. ఇది పూర్తిగా 100% ఇది ఫుల్ ప్రూఫ్ అని నేను చెప్పలేను. దీనికి ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది, దీన్ని ఇంకా కొత్త పదాలు చేర్చడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. నమస్తే. వెరీ ఎన్లైటనింగ్. థ్యాంక్ యూ సో మచ్.